హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ సీక్వెల్ మత్తు వదలరా 2 ఇప్పటికే ఈ మూవీ ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. రితేష్ రాణా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీసింహ, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఇవాళ గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ రివ్యూ తెలుసుకుందాం వచ్చేసేయండి. అయితే అద్భుతంగా ఫన్నీగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే హీ టీమ్ ఏజెంట్స్ గా ఉన్న శ్రీసింహ, సత్య అనుకొని కొన్ని ఇన్సిడెంట్స్ లో ఎలా చిక్కుకుపోయారు, పోలీస్ ఆఫీసర్ సునీల్ వచ్చేసి శ్రీసింహ, సత్యలను దొంగలుగా, హంతకులుగా ఎందుకని భావిస్తారు, వారికి మరో ఏజెంట్ అయిన ఫరియా ఎలా సాయం చేస్తుంది, ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా ప్రెజెంట్ చేశారు. నిజంగానే ఫన్ యాక్షన్ తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ డ్రామాగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇదిలా ఉండగా ఈ మూవీలో డైలాగ్స్, హీరో శ్రీసింహ, కమెడియన్ సత్య ఫన్ ఎంటర్టైన్మెంట్ వచ్చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. వెల్కమ్ టు హీ టీమ్ అంటూ సాగే ఒక సాంగ్ వచ్చేసి నవ్వులు పువ్వులు పూయించిందనుకోండి. హీ టీమా అంటూ పోలీస్ ఆఫీసర్ కామెడీ చేయగా అన్ని హీలులే ఒకటే హీ అంటూ నవ్వించారు. దొంగతనాలు చేయడానికి సిగ్గులేదా అంటే దొంగతనం కాదు, తస్కరించుట అని సత్య చెప్పడం చాలా బాగా నవ్విస్తుందని చెప్పుకోవాలి. ఈ సినిమాలో సత్య, శ్రీసింహ చేసే కామెడీ మూవీకే హైలైట్ గా ఉండబోతుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్పెషల్ ఏజెంట్ గా కనిపించింది. పూర్తి స్థాయి యాక్షన్ తో బాగా ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే చెప్పుకోవాలి. సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ సహా పలువురు బాగా మెప్పించారనమాట. అయితే ఈ మూవీకి కాలభైరవ సంగీతం వ్యవహరించారు కదా, మంచిగా మెప్పించారు వినసొంపుగా. అండ్ అలానే బీజిఎం కూడా యాప్ట్ గా సరిపోయిందని చెప్పుకోవాలి. ఇకపోతే స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. స్టోరీ నెరేషన్ కూడా బాగుంది. ఓవరాల్ గా ఈ మూవీ వచ్చేసి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇంతకీ మత్తు వదలరా 2 మీలో ఎంతమందికి నచ్చింది? మీరు చూసారా మీ ఫ్రెండ్స్ తో థియేటర్స్ కి వెళ్ళి? అయితే ఇంకెందుకని ఆలస్యం, మీ రివ్యూ అంటూ మాతో షేర్ చేసేయండి. సో దట్ ఇంకో ఇద్దరు వెళ్ళి మళ్ళీ మూవీ చూస్తారు కదా.